హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 3 ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తుంది. అది నిజం చేస్తూ తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకొట్టి పనిచేశారు. ఆయన తన టీంతో కలిసి దిగిన ఫోటో వెనుక పుష్ప 3 టైటిల్ ఉంది. అందులో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉండటంతో పార్ట్ 2 చివరిలో 3వ భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. కొన్ని రోజుల కిందట కూడా పుష్ప 3కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ట్రెండ్ అయ్యాయి. పార్ట్ 3 ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు. అయితే పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3కి లీడిస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాతే పార్ట్ 3కి అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటు సుకుమార్ అటు అల్లు అర్జున్ కు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తి చేయడానికి ఖచ్చితంగా 2 ఏళ్లు కావాల్సిందే. ఆ తర్వాతే పార్ట్ 3కి సంబంధించిన పనులు మొదలవుతాయి. ఈలోగా పుష్ప యూనివర్స్ వివిధ రూపాల్లో వినోదాన్ని పంచుతుందని సమాచారం. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్ప వైల్డ్ జాతరలోనూ అభిమానులు దర్శకుడు సుకుమార్ను పార్ట్ 3 గురించి అడిగారు. నేను మీ హీరోని 3 ఏళ్లు కష్టపెట్టాను, మీరు మీ హీరోని అడగండి. నేను నా ఫ్రెండ్ అల్లు అర్జున్ అడుగుతాను. నా కోసం మళ్ళీ మరో 3 ఏళ్లు ఇస్తే తప్పకుండా పుష్ప 3 చేస్తా అని సమాధానమిచ్చారు. అంటే 3వ భాగం అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం అభిమానులందరూ పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ మూవీ ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. శ్రీలీల కిసిక్ సాంగ్ లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లు, 80 దేశాలు, 7 ఫార్మాట్లు, 6 భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.